వెల్కమ్ టు సుమన్ టీవీ. క్లినికల్ హెల్త్ సిటీ చెన్నై హాస్పిటల్ నుంచి ఈరోజు నాతో పాటు గోవినేని బాలసుబ్రహ్మణ్యం సార్ ఉన్నారు. సో డాక్టర్ గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. 2008 నుంచి కూడా లంగ్స్ ట్రాన్స్ప్లాంట్లో చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్ అని వినడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 400+ సక్సెస్ఫుల్ సర్జరీస్ కూడా చేశారని వినడం జరిగింది. 2008లో నేను ఇక్కడ జాయిన్ అయ్యే హాస్పిటల్లో. బట్ 2011లో వచ్చేసి లంగ్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అప్పుడు వచ్చేసి చాలా అరుదైన ఆపరేషన్ అది. అంటే వెస్టర్న్ కంట్రీలో మాత్రం చేసే ఆపరేషన్. అది చేయాలంటే కూడా ఖర్చు కూడా వచ్చేసి చాలా ఎక్కువ అయ్యేది. ఆల్మోస్ట్ వచ్చేసి 3 to 4 crores. మన ఇండియన్స్ అక్కడ వెళ్ళారంటే ఆర్గన్స్ కూడా దొరకవు. అలాంటి ఒక పరిస్థితి ఉండేది. సో మనం ఇండియాలో ఎందుకు చేయకూడదు అనే ఒక దీంతో ఇక్కడ స్టార్ట్ చేశాము. ఇనిషియల్ స్టేజెస్లో మాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే డోనర్స్ డిరైవ్ ప్రోటోకాల్స్ కానీ, తర్వాత వచ్చేసి దాన్ని ప్రాసెస్ చేసే గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇవన్నీ అంతా వచ్చేసి ఇనిషియల్ స్టేజెస్ అవి. సో దానివల్ల మనకి డోనర్ ఆర్గన్ దొరకడము, అలాగే ఒక టీం వచ్చేసి ఫార్మేషన్ చేయడం, ఇవన్నీ వచ్చేసి కొద్దిగా ఇబ్బంది ఉండేది ఇనిషియల్లో. బట్ అవన్నీ సార్ట్అవుట్ చేసి దాని తర్వాత వచ్చేసి 2011లో ఫస్ట్ సక్సెస్ఫుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చెన్నై క్లినికల్ హాస్పిటల్లో మనం చేశాం. ఇక్కడ ఇప్పుడు దాకా వచ్చేసి 400+ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. అంటే సింగిల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కానీ, డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఇలాంటివి వచ్చేసి చేస్తున్నాం. లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి కావాల్సి వస్తుంది అనుకున్నారంటే, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండే వాళ్ళకి, అంటే ఐఎల్డి, సిఓపిడీస్, తర్వాత వచ్చేసి పల్మరీ ఫైబ్రోసిస్, హైపర్సెన్సిటివ్ న్యూమోనైటిస్, ఇలాగా హెచ్పి అంటారు దాన్ని. సో ఇలాంటి పేషెంట్స్కి వచ్చేసి ఇనిషియల్ డేస్లో బాగానే ఉంటారు. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది వచ్చేసి వాళ్ళ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది. అది అలాంటప్పుడు వచ్చేసి వాళ్ళు మామూలు రొటీన్ వర్క్ వాళ్ళు చేసుకోవాలన్నా కూడా వచ్చేసి వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. అది వాళ్ళ సర్వైవల్ని చూసారంటే 6 months నుంచి 2 years లోపలే ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్కి వచ్చేసి ఓన్లీ ఆప్షన్ అంటే మనం ఒకటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వాలి, అలాంగ్ విత్ దట్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. సో 6 monthsలో చనిపోయే వాళ్ళకి మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే కనీసం దే కెన్ సర్వైవ్ అప్ టు 10 to 15 years. ప్లస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మనము బ్రీతింగ్ అనేది నార్మల్గా మనం చేయొచ్చు లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత. సో అది ఒక మేజర్ అడ్వాంటేజ్ అది లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు. సో మన ఇండియాలో చేసేటప్పుడు ఈ కాస్ట్ అనేది కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్ ఆల్మోస్ట్ వచ్చేసి 1/8 ఆఫ్ ద కాస్టే మనకి ఇక్కడ పడుతుంది మనకి. ఇప్పుడు వచ్చేసి చూశారంటే అన్ని ప్రోటోకాల్స్ వచ్చేసి డిఫైన్ అయింది. ఆర్గనైజేషన్ అంటే ట్రాన్స్టాన్ కానీ, అలాగే వచ్చేసి నోటో, ఇలాంటి మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీథింగ్ వచ్చేసి ఒక ప్రాసెస్గా జరిగిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది జరగడానికి ఆల్మోస్ట్ ఇట్ టుక్ 10 years. నౌ వీఆర్ ఏబుల్ టు గెట్ ఆల్ ద అలర్ట్స్. అంటే ఇప్పుడు మనకి ఒక పేషెంట్ ఇక్కడ రిజిస్టర్ చేశారు లంగ్ ట్రాన్స్ప్లాంట్ కావాలనేసి, ఒక ఆర్గన్ ఢిల్లీలో ఉంది అనుకోండి. సో అది వచ్చేసి ఒకవేళ ఎలిజిబుల్ క్యాండిడేట్ కానీ, సూటబుల్ క్యాండిడేట్ కానీ ఇక్కడ ఉన్నారంటే మనం ఢిల్లీ వెళ్ళి ఏదో చార్టర్ ఫ్లైట్లైనా తీసుకురావచ్చు, లేదంటే మనము కమర్షియల్ ఫ్లైట్లను తీసుకురావచ్చు. అది అంటే ఒక ఆర్గన్ వచ్చేసి ఒక డోనర్ బాడీ నుంచి తీసిన తర్వాత 7 to 9 hours లోపల వచ్చేసి ఇంప్లాంట్ చేసేవాళ్ళ. సో మామూలుగా వచ్చేసి 2 lungs ఉంటాయి మనకి. రైట్ సైడ్ ఒక లంగ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అది మామూలుగా 2 lungs వచ్చేసి మనం ట్రాన్స్ప్లాంట్, బైలేటరల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్తారు. లంగ్స్ చేస్తే 2 lungs చేయాలి. 2 lungs చేస్తే బెటర్ అది. ఎందుకంటే అది లాంజివిటీ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది అది. సో మామూలుగా చూశారంటే ఇప్పుడు కొన్ని డిసీజ్ లంగ్ అట్లే వదిలేసినామంటే దాంట్లో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ లంగ్లో ఉండే ఇన్ఫెక్షన్ వచ్చేసి ట్రాన్స్ప్లాంట్ చేసిన లంగ్కి వచ్చేసి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం 2 lungs మార్చేస్తాం. సార్ ఇప్పుడు కూడా చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయని వినడం జరిగింది. అంటే ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేది ఇప్పుడు వచ్చాయి? లంగ్ ట్రాన్స్ప్లాంట్ చూశారంటే మనం వచ్చేసి కీహోల్ సర్జరీస్ అని చేస్తాం. అది వచ్చేసి మామూలుగా లంగ్ పేషెంట్స్కి, అంటే కొంతమందికి వచ్చేసి ట్యూమర్స్ ఉండొచ్చును, కొంతమందికి వచ్చేసి బ్రాంకిక్టేసిస్ అంటారు అది ఉండొచ్చును, కొంతమందికి వచ్చేసి కొన్ని మీడియాస్టైనల్ మాసెస్ ఉంటాయి అది కానీ, లేకపోతే వచ్చేసి కార్సినాయిడ్ ట్యూమర్స్ అనేది కొన్ని ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్కి వచ్చేసి ముందంతా ఓపెన్ చేసేవాళ్ళు. అంటే ఒక 15 centimeter ఇన్సిషన్ చెస్ట్లో వచ్చేసి చేసి దాని ద్వారా రిబ్ వచ్చేసి స్ప్రెడ్ చేసి ఒక లోబో లేకపోతే 2 lobes లేదంటే ఒక సైడ్ ఉండే లంగ్ను తీసేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి కీ హోల్ అనేది మనం చేస్తున్నాం. అది వచ్చేసి 3 to 4 centimeter ఇన్సెషన్లో టోటల్ లంగ్ కెన్ బి రిమూవ్డ్. అలాగే వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా అడ్వాన్స్మెంట్ వచ్చేసి అపార్ట్ ఫ్రమ్ వ్యాట్స్ అని చూసారంటే అది వీడియోస్ థర్కోస్కోపిక్ సర్జరీ అంటారు. దీని తర్వాత ఇప్పుడు
ర్యాట్స్ అనేసి వచ్చింది, అంటే రోబోటిక్ అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీస్. అది ఇది వచ్చేసి మనం ఒక కన్సోల్లో కూర్చుంటాం సర్జను, ఆర్మ్స్ రోబోటిక్ ఆర్మ్స్ వచ్చేసి పేషెంట్ చెస్ట్లో ఉంటుంది, మనం వచ్చేసి అంతా ఆపరేట్ చేస్తుంటాం. అది సార్ ఏ మాత్రం ఒక చిన్న డిఫరెన్సెస్ వస్తాయి, అది మనం కంట్రోల్గానే ఉంటుంది కదా మనకి. అంటే రోబోటిక్ చేయదు, మనం చేస్తాము, బట్ రోబోటిక్ అసిస్టెడ్ ఆర్మ్స్ అవి. అంటే మన హ్యాండ్స్ ప్లేస్లోని రోబోటిక్ హ్యాండ్స్ అనేది వర్క్ చేస్తుంది. ఓకే, అంటే అంతా మన హ్యాండ్లోనే ఉంటుంది కదా సార్, మరి రోబో హ్యాండ్స్ అంటే దీంట్లో ఏం చేస్తామంటే మనము మామూలుగా వచ్చేసి ఓపెన్ సర్జరీ కానీ వ్యాట్ సర్జరీ ఆపరేషన్ థియేటర్ ముందు నిల్చుకొని మనం చేస్తాము. ఇది అలా కాదు, ఇది కంఫర్ట్గా మనం కూర్చొనేసి ఒక కన్సోల్ లాగా ఉంటుంది, దాంట్లో మనం విజువలైజ్ చేస్తాం, అంటే కెమెరా ఉంటుంది, ఆ కెమెరా ద్వారా మనం చేస్తాం. అది అంటే క్లియర్ పిక్చర్స్ అనేది క్లియర్, అంటే విజిబిలిటీ అనేది బెటర్గా ఉంటుంది మనకి. దాంట్లో ఇప్పుడు కీ హోల్ ఈ సర్జరీ వల్ల యూజెస్ ఏంటి సార్? పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది వాళ్ళకి. మామూలుగా చూసారంటే వాళ్ళు వర్కింగ్ ఉమెన్స్ కానీ వర్కింగ్ మెన్స్ కానీ వాళ్ళకి వచ్చేసి ఒక 10 days 12 days వర్క్ పోయిందంటే ఆ ఎర్నింగ్ అనేది వాళ్ళకి అది చాలా తక్కువ అయిపోతుంది. అది సో ఇలాంటి పేషెంట్స్కి వచ్చేసి ఒక 4 daysలో మనం డిశ్చార్జ్ చేస్తున్నామంటే సో రిమైనింగ్ 8 days ఇస్ ఎర్నింగ్ ఫర్ దమ్. సో వన్స్ మనం డిశ్చార్జ్ చేసిన తర్వాత యూ కెన్ గో బ్యాక్ టు ద వర్క్ ఆన్ ద సెకండ్ డే ఇట్ సెల్ఫ్. సో అదే అడ్వాంటేజ్. మామూలుగా ఓపెన్ మెథడ్లో చేసేటప్పుడు ఏమవుతుందంటే యూ హెస్ టు రెస్ట్ ఫర్ అట్లీస్ట్ 2-3 weeks. సో అలాంటి ఒక దీన్ని వచ్చేసి మనం చేస్తున్నాం. ప్లస్ బ్లడ్ లాస్ కానీ తర్వాత వచ్చేసి రికవరీ టైము, హాస్పిటల్ స్టే ఇవన్నీ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది. ఎలాంటి పేషెంట్స్కి లంగ్స్ రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది అంటే ఇండియాలో ఇప్పుడు మా డేటా మీరు చూసుకున్నారంటే ఎక్కువ మంది అంటే మన ఇండియన్ పేషెంట్స్లో ఐఎల్డి అనేది ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనేది చాలా కామన్గా మనం చేస్తుంటాము. దాని తర్వాత వచ్చేసి పల్మరీ ఫైబ్రోసిస్ అంటే లంగ్ ఫైబ్రోస్ అయిపోతుంది అది. అలాగే వచ్చేసి సిఓపిడీస్, కొన్ని వచ్చేసి కొన్ని రకమైన క్యాన్సర్స్, అంటే ఇది ఓన్లీ కన్ఫైనింగ్ టు ద లంగ్స్. అది ఇలాంటి పేషెంట్స్కి మనం మామూలుగా చేస్తుంటాం. ఇది ఇప్పుడు హార్ట్కి వస్తే చాలా వరకు రీప్లేస్మెంట్స్ కానీ స్టంట్స్ కానీ పడుతుంది, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చేసాయి. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు చూసారంటే సిమిలర్ టు ద లంగ్స్, అంటే హార్ట్ కూడా చూసారంటే మినిమల్ ఇన్వెసివ్ కార్డియాక్ సర్జరీ అనేసి ఇప్పుడు చేస్తున్నాం. ముందైతే మనం వచ్చేసి ఈ చెస్ట్ బోన్ ఉంటుంది మనకి ఇక్కడ స్టెర్నమ్ అనేదాన్ని, దాన్ని కట్ చేసి దాని ద్వారా వచ్చేసి మనం ఆపరేషన్ చేసేవాళ్ళం. అది దాని తర్వాత వచ్చేసి మనకి బీటింగ్ హార్ట్ సర్జరీస్ అనేసి వచ్చిందండి. అంటే హార్ట్ని స్టాప్ చేయకుండా అలాగే బీటింగ్ హార్ట్లోనే చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ రేట్ కానీ తర్వాత వచ్చేసి బ్లీడింగ్ కానీ రికవరీ కానీ ఇది కొద్దిగా ఫాస్ట్గా ఉంది. దీని తర్వాత ఇప్పుడు మినిమల్ ఇన్వెసివ్ కార్డియాక్ సర్జరీస్ అనేసి వచ్చింది. ఇప్పుడు అంటే సెంటర్ బోన్ కట్ చేయకుండా సైడ్లో నుంచి రిబ్ని వచ్చి స్ప్రెడ్ చేస్తాం, రిబ్ బోన్స్ కట్ చేయం మనం. సో స్ప్రెడ్ చేసి అది 4 to 5 centimeter ఇన్సెషన్లో వాల్ రీప్లేస్మెంట్ కానీ కరోనరీ బైపాస్ కానీ తర్వాత కంజనైటల్ హార్ట్ డిసీజ్ ఇలాంటి సర్జరీస్ అన్ని కూడా వచ్చేసి దాని ద్వారా చేయొచ్చు మనం. అలాగే ఇప్పుడు రీసెంట్గా చూసారంటే రోబోటిక్ అసిస్టెడ్ కార్డియాక్ సర్జరీస్ వచ్చేసింది దీనికి కూడా. సో దీంట్లో కూడా వచ్చేసి సిమిలర్ టు మినిమల్ ఇన్వెసివ్ మనం రోబోటిక్ సర్జరీ కూడా ఇప్పుడు చేయొచ్చు. అది సో సేమ్ అడ్వాంటేజెస్. సో పెయిన్ తక్కువ ఉంటుంది, రికవరీ ఫాస్ట్ ఉంటుంది, అలాగే బ్లీడింగ్ తక్కువ ఉంటుంది. సో దే కెన్ గో బ్యాక్ ఆన్ ద హోమ్ విత్ ఇన్ 3-4 days. లంగ్స్ కానివ్వచ్చు, హార్ట్ కానివ్వచ్చు, రీప్లేస్మెంట్ సర్జరీస్ అయిన తర్వాత మెడిసిన్ అనేది కంటిన్యూ చేయాలా? సో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆఫ్టర్ సర్జరీ? ట్రాన్స్ప్లాంట్ చేసిన మాత్రం వచ్చేసి అన్ని సరి అయిపోయిందని కాదు. అది దాన్ని వచ్చేసి అది ఎనీ ఆర్గన్ మన బాడీలో పెట్టినప్పుడు వచ్చేసి మన బాడీలో ఉన్న కొన్ని సెల్స్ అంటే న్యాచురల్గానే మన బాడీలో ఉంటాయి, అవి రికగ్నైజ్ చేసి ఇది మన ఆర్గన్ కాదు, మన టిష్యూ కాదు, దీన్ని రిజెక్ట్ చేయాలా అంటే దానిపై చంపేయాలా అనే ఒక దీంతో వచ్చేసి రియాక్ట్ అవుతుంటాయి. దాన్ని సపరేట్ చేయడానికి ఇమ్యూనో సపరేషన్ అనే ఒక డ్రగ్స్ ఇస్తాం. అది సో ఈ డ్రగ్స్ ఇచ్చినప్పుడు అలాంటి ఒక అగ్రెసివ్నెస్ ఉండేదాన్ని సపరేట్ చేసినప్పుడు బాడీలో వచ్చేసి అది ఉంచుతుంది అట్లేదు. సో ఇది లైఫ్ లాంగ్ వాళ్ళు కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. ఇనిషియల్గా 3 to 4 drugs ఉంటుంది, దాని తర్వాత అది 2 drugsగా వచ్చేసి మనం మినిమైజ్ చేస్తాం. అది సో వీళ్ళు ఎలాంటి ఒక ప్రికాషన్స్ తీసుకోవాలంటే లైక్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ చూశారంటే వాళ్ళ కామన్ ప్లేసెస్లో లేకపోతే చాలా పొల్యూటెడ్గా ఉండేది లేకపోతే వచ్చేసి క్రౌడెడ్ ప్లేసెస్ ఇలాంటి ప్లేసెస్ని అవాయిడ్ చేయాలి. వాళ్ళ ఇంటి చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్ అయితే కొద్దిగా క్లీన్గా పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ ద గ్రీన్ ఉండే మాదిగా ఏమంటే న్యాచురల్ ఆక్సిజన్ ఈజ్ ఆల్వేస్ అ బెటర్ వన్. సో అలాంటిది. అలాగే ఏసీ యూజ్ చేస్తుంటే దాన్ని ఈ డక్ట్స్ అవన్నీ క్లీన్ చేస్తుండాలి. సో మన మిగతా ఆర్గన్ కంపేర్ చేసేటప్పుడు ఇప్పుడు వచ్చేసి హార్ట్ కానీ లివర్ కానీ కిడ్నీ ఇవన్నీ కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటారు, ఇంక్లూడింగ్ యూటరస్,
అండ్ స్మాల్ ఇంటెస్టైన్ అన్న కూడా అన్నీ చేస్తుంటారు. సో లంగ్ అనేది మాత్రం ఏమవుతుందంటే మనం డైరెక్ట్గా ఎన్వైరన్మెంట్తో కాంటాక్ట్స్ ఉంటాం. మనం వచ్చేసి ఆక్సిజన్ లోపల తీసుకున్నప్పుడు పిలిచినప్పుడు డైరెక్ట్గా ఇది లంగ్లోనే వెళ్తుంది. ఆ లంగ్లో వచ్చేసి మీకు ఫంగస్ ఉండొచ్చును, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చును, వైరల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చును. మనం ఆల్రెడీ ఇమ్యూనోసప్రెషన్లో ఉంటాం మనం. సో ఇలాంటి ఇమ్యూనోసప్రెషన్లో ఉన్నప్పుడు ఇది వచ్చేసి ఎక్కువ వచ్చేసి డ్యామేజ్ చేస్తుంటాయి. సో దానివల్ల బయట వెళ్ళినప్పుడు ఎస్పెషలీ మాస్క్ అనేది కంపల్సరీ వేర్ చేసేది మంచిది ఎప్పుడు కానీ. ఇప్పుడు ఒక దాంతో పాటు అంటే 2 లంగ్స్ని కూడా మనం రీప్లేస్ చేస్తాం. అంటే ఇవి తీసి రీప్లేస్ చేసే టైం గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఆ ప్లేస్లో ఎలా పెట్టి అది రన్ చేస్తాం సార్? నార్మల్గా లంగ్ ఫంక్షన్ ఏమంటే మన బ్లడ్లో ఆక్సిజన్ వచ్చేసి తీసుకునేదాన్ని అది లంగ్ చేస్తుంటుంది. అంటే క్యాపిలరీస్ ఉంటాయి, ఆడొచ్చేసి మన కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ చేస్తుంది, ఆక్సిజన్ని లోపలికి వచ్చేసి పంపిస్తుంది బ్లడ్ లోపలికి. దాని మేజర్ ఫంక్షన్ అది. సో ఇప్పుడు కొన్ని పేషెంట్స్ వచ్చేసి మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు వాళ్ళ కండిషన్ చూస్తాం. అంటే ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది మనము ఎయిదర్ ఆన్ పంప్ అంటే లంగ్ చేసే ఫంక్షన్ని ఒక మిషన్ చేస్తుంటుంది అంతవరకు, అది చేయొచ్చును. లేదంటే పక్కనుండే అంటే ఆపోజిట్లో ఉండే లంగ్ వచ్చేసి బాగుంది, అది వచ్చేసి కొద్దిగా స్ట్రగుల్ అవ్వకుండా ఉంది అనేది మనం అసెస్ చేస్తాం. అసెస్ చేసినప్పుడు సో ఫస్ట్ ఒక లంగ్ తీస్తాము. అంటే అట్ ఏ టైం 2 లంగ్స్ మనం తీయం. అది ఫస్ట్ వన్ సైడ్ ఉండే లంగ్ తీసేసి అండ్ కొత్త లంగ్ని పెడతాం. దీన్ని ఫంక్షన్ చూస్తాం, ఇది ఓకే ఇట్ ఈస్ టేకింగ్ ఓవర్ దట్ ఆక్సిజనేషన్ అనేటప్పుడు మళ్ళీ వచ్చేసి సెకండ్ లంగ్ వెళ్తాం. అది సో ఇట్లా వచ్చేసి మనం చేయడం. అది ఒకవేళ టాలరేట్ చేయకపోతే పంపులో వెళ్ళేసి ఆ ఆక్సిజనేషన్ లంగ్ చేసే ఫంక్షన్ని ఆ పంపు చేస్తుంటుంది. అది సో 2 మార్చిన తర్వాత ఆ పంపుని వచ్చేసి వీన్ చేసేస్తాం. మనం మెయిల్లో ఎక్కువగా లంగ్స్ కానివ్వచ్చు, హార్ట్ కానివ్వచ్చు, ఈ స్మోక్, డ్రింక్ వీటి వల్ల ఎక్కువగా పాడైపోవడం వల్ల చేయించుకుంటూ ఉంటారు. ఆఫ్టర్ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఇఫ్ ఇన్ కేస్ కనుక అంటే డాక్టర్స్ ఖచ్చితంగా చెప్తారు మీరు ఆల్కహాల్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి, అసలు స్మోక్ అనేది చేయకూడదు అని. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఎడిక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసేస్తారు. అలా స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా వాళ్ళకి ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా? డెఫినెట్గా ఇది టోటల్గా అవాయిడ్ చేయాల్సిన ఒక కంపల్షన్. అది మనం వచ్చేసి ఇది ఒక సిగరెట్ తీసుకుంటే మనకేం కాదు, లేకపోతే ఎప్పుడు అకేషనల్గా తాగితే మనకేం కదా, డ్యామేజ్ అనేది డెఫినెట్గా ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ చేస్తుంది. అది వెదర్ ఇట్ ఈస్ ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్, దాంట్లో ఉండే నికోటిన్ మన లంగ్స్ను డెఫినెట్గా డ్యామేజ్ చేస్తుంది. ఈ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వచ్చేసి దీనివల్ల క్యాన్సర్స్ కూడా రావచ్చు. సిమిలర్లీ మనం డ్రింక్స్ వచ్చేసి మేజర్గా చూసారంటే లివర్ని అఫెక్ట్ అవుతుంది. అది సో ఈ స్మోకింగ్ వల్ల నాట్ ఓన్లీ ద లంగ్స్, ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఎఫెక్ట్ ఆన్ ద హార్ట్ ఆల్సో. ఏంటంటే కరోనరీ ఆర్టరీస్ ఉంటుంది, ఆ హార్ట్కి సప్లై చేసే రక్తనాళాలు కొన్ని ఉంటాయి. సో ఈ రక్తనాళాలలో వచ్చేసి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మనకి. సార్ ఎక్కువగా అంటే బ్లడ్లో కొలెస్ట్రాల్ అది కూడా హార్ట్ స్ట్రోక్స్కి చాలా మెయిన్ రీజన్ అని కూడా చెప్పచ్చు. అంటే అది ఏజ్తో సంబంధం లేకుండా యంగర్ యూత్ నుండి స్టార్ట్ అయిపోతుంది, వారసత్వంలో కూడా స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ మన పేరెంట్స్కి ఉంటే అది చిల్డ్రన్కి కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అసలు దానివల్ల ప్రాబ్లం ఏంటి? ఆ మెడిసిన్ యూజ్ చేస్తే ఎంత డ్యూరేషన్ అనేది యూజ్ చేయాలి? అంటే ముందు వచ్చేసి మనము లైఫ్ స్టైల్ అనేది కొద్దిగా బెటర్గా ఉంది. అంటే మేమంతా చదివేటప్పుడు స్కూల్లో వచ్చేసి పెద్ద ప్లే గ్రౌండ్ ఉండేది, ఆల్మోస్ట్ వచ్చేసి పీటీ టైం అనేది ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండేది, ప్రాపర్ ఫుడ్, జంక్ ఫుడ్ అనేది ఉండదు మాకు అప్పుడు. ఇప్పుడు చూసారంటే ఇప్పుడు వచ్చే జనరేషన్లో జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది, కంప్యూటర్స్ అండ్ మొబైల్స్. ఇన్ఫ్యాక్ట్ దట్ స్పాయిల్ ద యూత్ యాక్చువల్లీ చెప్పాలంటే. అందరూ వచ్చేసి ముందైతే వచ్చేసి అవుట్డోర్ గేమ్స్ ఆడుతున్నారు, మళ్ళీ ఇండోర్ గేమ్స్ వచ్చినారు, ఇప్పుడు మొబైల్స్ గేమ్స్ వచ్చేసారు. అంటే వేర్ ఈజ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ? దెర్ ఇస్ నో ఫిజికల్ యాక్టివిటీ. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు వచ్చేసి ఫుడ్ ఆర్డర్ చేస్తే వచ్చేసి ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు, హోమ్ డెలివరీ. మంచంలోనే కూర్చుంటాడు, మంచంలో తింటాడు, మంచంలో పనుకుంటాడు. సో అలాంటి ఒక సెడెంటరీ వర్క్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్ని ఫ్యాట్ డిపాజిషన్ అనేది ఉంటుంది. అది మన బాడీకి వచ్చేసి ఇంత ఫ్యాటే ఉండాలా, ఇంత లిపిడ్సే ఉండాలని ఒక క్వాంటిఫికేషన్ ఉంటుంది. అది ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్ కానీ మిగతా స్ట్రోక్స్ ఇలాంటివి వచ్చేసి ఎక్కువ వస్తుంటాయి. సో ఒబేసిటీ ఈజ్ అ మేజర్ ప్రాబ్లం నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, త్రూఅవుట్ ద వరల్డ్. ఇన్ఫ్యాక్ట్ చైనా అలాంటి దేశంలోనే ఇప్పుడు వచ్చేసి దానికి సపరేట్గా చాలా ఎక్కువ వచ్చేసి గవర్నమెంట్ ఖర్చు పెడుతున్నది. సో దాన్ని వచ్చేసి బెటర్ టు అవాయిడ్ యాక్చువల్లీ. అది సో జంక్ ఫుడ్ ఫిజికల్ అవాయిడ్ చేసేది, ఫిజికల్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేసేది, ఇవన్నీ చేస్తేనే. అండ్ గుడ్ ఫుడ్ అంటే మనం ఇప్పుడుండే పిల్లలకి ఫ్రూట్స్ తినమంటే ఎవరు తినట్లేదు. దే వాంటెడ్ టు హ్యావ్ సమ్ జంక్ ఫుడ్స్ కానీ లేకపోతే ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి తింటున్నారు.
ఫ్రూట్స్ ఇస్ ఎక్సలెంట్. అది మన బాడీని వచ్చేసి రీవ్యామ్ చేస్తుంది. అది బాడీలో ఉండే టాక్సిక్ ఎఫెక్ట్ని రీవ్యామ్ చేసి టాక్సిన్స్ రిమూవ్ చేస్తాయి కొన్ని. సో అలాంటి ఇది వచ్చేసి మనం తీసుకోవాలి. అండ్ ఎస్పెషలీ జ్యూస్ కన్నా వచ్చేసి బెటర్ టు ఈట్ ఎస్ రా ఫ్రూట్స్. ప్రతి ఫ్రూట్స్కి వచ్చేసి ఒక యూసేజ్ ఉంటుందండి. వెదర్ ఇట్ ఈస్ చీపెస్ట్ వన్ కానీ అండ్ కాస్ట్లీయెస్ట్ వన్ తీసుకుంటే కూడా ఎవ్రీ వైటమిన్స్లో ఉంచి అన్నీ దాంట్లో ఉంటుంది. అది ఎస్పెషలీ మీరు చూసారంటే మనకి ఉసిరికాయలు ఉంటాయి. ఇట్ ఈస్ గాట్ ఇస్ ఓన్ ఎఫెక్ట్స్. ఇన్ఫ్యాక్ట్ దట్ విల్ రిమూవ్ మన బాడీలోనే కొన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ చేస్తుంటాయి. అది పపాయ్, దట్ ఈస్ ఆల్సో గుడ్ ఫ్రూట్. ఇవన్నీ చీపర్ ఫ్రూట్స్, కామన్గా దొరికేది. అది ఇవన్నీ తినచ్చు మనం. సో మీరు వచ్చేసి యాపిల్లే తినాలా లేకపోతే వచ్చేసి ఆల్మండ్సే తినాలని లేదు. ఇలాంటి ఫ్రూట్స్ తింటే కూడా మనకు వచ్చేసి దట్ విల్ గివ్స్ అ గుడ్ బెనిఫిట్ టు ద బాడీ. థ్యాంక్ యూ.